డిప్లొమా M1లోని మ్యాక్సిమం మినిమా టాపిక్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 5 మార్క్స్. మన క్వశ్చన్ పేపర్లో ఎక్కడ వచ్చిందంటే క్వశ్చన్ నెంబర్ 18A కింద వచ్చి తలిగి మ్యాక్సిమం మినిమా నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చి తలిగి మ్యాక్సిమం మినిమా చేయాలంటే కనుక మనం కొంచెం తెలుసుకుందాం. ఏంటంటే కనుక f(x) అనే ఫంక్షన్కి ఓకేనా మ్యాక్సిమం మినిమం ఎక్కడ వచ్చిందో మనకు తెలియదు. ఓకేనా. ఏ పాయింట్స్ దగ్గర వచ్చిందో మనం చెప్పాలంటే కనుక f'(x)ని 0కి ఈక్వల్ చేస్తే కనుక f'(x)ని 0కి ఈక్వల్ చేస్తే వచ్చే ఎక్స్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో ఆ వాల్యూస్ దగ్గర మ్యాక్సిమం అయినా రావచ్చు, మినిమం అయినా రావచ్చు. ఆ ఎక్స్ వాల్యూస్ని తీసుకెళ్ళి కనుక f'(x)లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక f'(x) వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 వస్తే కనుక ఆ పాయింట్ దగ్గర ఎఫ్ అనేది మినిమం. ఓకేనా. ఆ పాయింట్ దగ్గర ఏమైందంటే ఎఫ్ అనేది అంటే ఫంక్షన్ అనేది మినిమం అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ ఎక్స్ వాల్యూస్ తీసుకెళ్ళి f'(x)లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక f'(x) వాల్యూ కనుక లెస్ దాన్ 0 ఇచ్చినట్లయితే అప్పుడు ఫంక్షన్ అనేది ఏమైందంటే మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం అవుతుంది. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మీద జరిగింది మొత్తం. అంటే f(x) కనుక్కోవాలి, f'(x) కనుక్కోవాలి, f'(x) ఫస్ట్ ఆటోమేటిక్గా కనుక్కున్న తర్వాత మ్యాక్సిమం మినిమం ఏ పాయింట్ దగ్గర వచ్చిందో మనకు తెలియదు. ఓకేనా. ఆ వాల్యూస్ కనుక్కోవాలంటే కనుక f'(xని 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఆ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఫంక్షన్ అయితే మ్యాక్సిమం అయినా అవ్వచ్చు, మినిమం అయినా అవ్వచ్చు. ఆ మ్యాక్సిమం అయిద్దా మినిమం అయిద్దా చెప్పాలంటే కనుక ఆ ఎక్స్ వాల్యూస్ని తీసుకొచ్చి f'(xలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక f'(x) వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 వస్తే కనుక ఫంక్షన్ అనేది మినిమం. అదే కనుక లెస్ దాన్ 0 వస్తే కనుక ఫంక్షన్ అనేది మ్యాక్సిమం. ఓకేనా. ఈ విధంగా జరిగిద్ది. ఇంతవరకు ఈ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇది అర్థమైతే కనుక సమ్స్ చేసేటప్పుడు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా. మనం ఇప్పుడు సమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే. మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ద సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్ 24. 2 నెంబర్స్ యొక్క సమ్ అంటే ఎడిషన్ వచ్చి తలిగి 24 అన్నాడు. ఫైండ్ ద నెంబర్స్. అయితే ఆ నెంబర్స్ కనుక్కోమన్నాడు. ఎప్పుడు సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. ఇక్కడ కండిషన్ ఇచ్చాడమ్మా. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అనేది మినిమం అయితే కనుక సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే ఆ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది ఆ ఫంక్షన్ అనేది కనుక మినిమం అయినట్లయితే కనుక ఆ 2 నెంబర్స్ ఏంటియో చెప్పమన్నాడు. ఓకేనా. ఫస్ట్ వచ్చి తలకి ఆ 2 నెంబర్స్ నాకు తెలియదు కాబట్టి లెట్ అనుకుంటున్నా. ఓకేనా. లెట్ ఎక్స్ అండ్ వై బి ద 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్లో ఒక నెంబర్ని ఎక్స్ అనుకున్నాను, రెండో నెంబర్ని ఏమన్నా వై అనుకున్నాను. బి ద 2 నెంబర్స్. వాడు ఏమని ఇచ్చాడు మనకి, సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఏమి ఇచ్చాడమ్మా, గివెన్ సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ వచ్చి తలకి ఎంత ఇచ్చాడు, 24 అని ఇచ్చాడు. 24 అని చెప్పేస్తా. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఒక నెంబర్ ఎక్స్, రెండో నెంబర్ వై అనుకున్నా కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 24 అని ఇచ్చినట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు ఏమైంది, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ మినిమం అన్నాడు. ఓకేనా. వాడు ఇచ్చిన కండిషన్ ఏంది, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే కనుక ఆ 2 నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత, ఎక్స్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంతమ్మా, వై స్క్వేర్. ఓకేనా. సమ్ అన్నాడు కాబట్టి మధ్యలో ఎడిషన్. ఓకేనా. ఈ ఫంక్షన్ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే f(x) ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్లో ఉంది, వైలో ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. నేను మొత్తాన్ని ఎక్స్లోకైనా మార్చుకో లేకపోతే వైలోకైనా మార్చుకో. నేనేం చేస్తున్నా అంటే ఎక్స్లోకి మార్చుకుంటున్నా. ఎక్స్లోకి మార్చాలంటే దీని నుంచి ఇక్కడ అర్థం. దీని నుంచి ఇప్పుడు వై ఏమైంది, వై కావాలంటే ఎక్స్ని అటువైపు తీసుకెళ్ళు. ఎక్స్ అటువైపు వెళ్తే -x అయింది కాబట్టి y ఈక్వల్ టు 24 - x. అంటే ఇక్కడ y ప్లేస్లో ఏం రాయొచ్చు, 24 - x అని చెప్పి రాయొచ్చు. అప్పుడు మొత్తం ఎక్స్లోకి మారిపోయింది. అప్పుడు f(x) ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో 24 - x రాసాను. పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ వై వాల్యూ వచ్చి తలకి రాశాను. ఎంత, దీని నుంచి వై వాల్యూ ఎంత, ఎక్స్ అటువైపుకి వెళ్తే కనుక వై ఒకటి మిగిలిపోయింది. y ఈక్వల్ టు 24 - x. అప్పుడు ఏమైందంటే ఫంక్షన్ మొత్తాన్ని ఎక్స్లోకి మార్చా. ఎక్స్లోకి మార్చడానికి నేను ఇప్పుడు ఏం చేశానంటే దీని నుంచి వై తీసుకొచ్చి దీనిలో పెట్టా. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇప్పుడు f(x) వచ్చేసింది, నీట్గా ఎక్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే f'(x), f'(x) ఫస్ట్ కనుక్కోవాల్సిందే. ఓకేనా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అప్పుడు f(xకి ఏమైద్దమ్మా, f'(x) అయింది. ఎక్స్ స్క్వేర్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేరు ప్లస్ d/dx ఆఫ్ 24 - x హోల్ స్క్వేర్. ఓకేనా. ఫస్ట్ d/dx రెండు వైపులు రాశాను. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ అనేది 2x అయింది. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ అంతా 2x. దీన్ని మొత్తాన్ని ఇప్పుడు కింద అండర్లైన్ చేసా కదా, ఈ అండర్లైన్ చేసిన మొత్తాన్ని కనుక ఎక్స్ అనుకుంటే కనుక
దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే కనుక ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఎక్స్ స్క్వేర్కి ఏమైంది 2x కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లస్లో 24 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి అది రాసా. కానీ అండర్లైన్ చేసింది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దానికి డిఫరెన్సియేషన్ అంటే d/dx ఆఫ్ 24 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏమైంది 2x ప్లస్ 2 ఇంటూ 24 మైనస్ ఎక్స్. ఇక్కడ d/dx ఆఫ్ 24 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. d/dx ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా 1. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 2x ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. 2 ఇంటూ 1 ఎంతమ్మా 2. ఓకేనా. 2 ఇంటూ 24 మైనస్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఓకే ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ఉంది కాబట్టి 2x మైనస్ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ 2 ఇంటూ 24 అంటే కనుక మైనస్ 48. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే కనుక 2x. ఫైనల్గా ఏమొస్తుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అంటే కనుక 4x మైనస్ 48. ఓకేనా. దీన్ని మళ్ళీ ఇంకోసారి అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎందుకంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ దాకా మనం కనుక్కోవాలి కాబట్టి. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రాస్తే అప్పుడు d/dx ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 అనేది కాన్స్టెంట్, d/dx ఆఫ్ ఎక్స్ మైనస్ d/dx ఆఫ్ 48. ఇప్పుడు ఏమైంది d/dx ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, 4 అనేది కాన్స్టెంట్, d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ d/dx ఆఫ్ 48 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చిందమ్మా 4 వచ్చింది. ఓకేనా. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇప్పుడు ఎక్కడ మ్యాక్సిమం వచ్చిందో ఎక్కడ మినిమం వచ్చిందో మనకు తెలియదు. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా, ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఇదేనా కాబట్టి అది రాయండి 4x మైనస్ 48 ఈక్వల్ టు 0. మైనస్ 48 అటువైపుకి వెళ్తే కనుక 4x ఈక్వల్ టు 48. 4 1 జార్ 4 12 జార్ క్యాన్సిల్ అయిపోతాం. ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 12. ఎక్స్ ఈక్వల్ 12 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 12 దగ్గర ఫంక్షన్ అనేది మ్యాక్సిమం అయిద్దో మినిమం అయిద్దో చెక్ చేయాలంటే కనుక ఈ ఎక్స్ ఈక్వల్ టు 12ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. నౌ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 12. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది 4 కాబట్టి 4 రాశాను. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 12. ఇక్కడ ఇది ఏందమ్మా ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. దీంట్లో ఎక్స్ ఉన్న దగ్గర 12 పెట్టాలి. అక్కడ అసలు ఎక్సే లేదు కాబట్టి ఇంకా అదే రాయి. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా వాల్యూ ఎంతమ్మా ఎక్స్ ఉంటే సబ్స్టిట్యూట్ చేయి, లేకపోతే అదే రాయాలి. ఎక్స్ లేదు కాబట్టి ఇంకా సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు కాబట్టి 4 ఉంది కాబట్టి 4 రాశాను. అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి 4 వచ్చింది. మరి ఇప్పుడు 4 అనేది 0 కన్నా పెద్ద చిన్నదా? 0 కన్నా పెద్దది. 0 కన్నా పెద్ద అంటే ఇంకా ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయింది. కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఎఫ్ ఈస్ మినిమం ఎట్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 12 దగ్గర. ఓకేనా. ఎఫ్ ఈస్ మినిమం. వాడు మనకి క్వశ్చన్లో చెప్పింది మినిమం అవ్వాలన్నాడు. మినిమం అయింది ఎక్కడ ఎక్స్ ఈక్వల్ 12 దగ్గర. ఎక్స్ ఈక్వల్ టు 12 అయితే మరి వై ఏమైంది? ఎక్స్ ఈక్వల్ టు 12 అయితే మరి వై అంటే ఏంది? వై అంటే 24 మైనస్ ఎక్స్ కదమ్మా, స్టార్టింగ్లో తీసుకున్నాం కదా. కాబట్టి 24 మైనస్ ఎక్స్ వచ్చేసరికి 12 కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పుడు ఫైనల్గా 24 మైనస్ 12 అంటే ఎంతమ్మా 12. కాబట్టి వాడు ఏమన్నాడు ఫంక్షన్ అనేది మినిమం అయితే కనుక ఆ రెండు నెంబర్స్ ఏంటియో చెప్పమన్నాడు. ఎక్స్ వాల్యూ 12, వై వాల్యూ 12. కాబట్టి దేర్ ఫోర్ ద టూ నెంబర్స్ ఆర్ 12, ఓకేనా. ఈ విధంగా చేయాలి. సింపుల్గా చెప్పాలంటే కనుక మనకి సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ 24 ఇచ్చాడు. 24లో సగం ఎంత 12. కాబట్టి ఆన్సర్ వచ్చి తల్లికి ఏమొచ్చిందంటే 12, వచ్చింది. సింపుల్ లాజిక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తల్లికి అదేవిధంగా 36 అని ఇచ్చాడు అనుకున్న సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్. ఆన్సర్ ఏమొచ్చిందంటే 36లో సగం అంటే 18 అని వచ్చింది ఆన్సర్. ఓకేనా. ఆన్సర్ అనేది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 26 అన్నాడు. ఫైండ్ దెమ్. అయితే ఆ రెండు నెంబర్స్ ఏంటో కనుక్కోమన్నాడు. ఎప్పుడు? ఇఫ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ టు బి మ్యాక్సిమం అంటే ఆ రెండు నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది మ్యాక్సిమం అయినప్పుడు. కండిషన్ వచ్చేదానికి ఏమన్నా అంటే ప్రొడక్ట్ అని ఇచ్చాడు. ఇందాక వచ్చేదానికి సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ మినిమం అన్నాడు. ఇక్కడ కండిషన్ ఏంది ప్రొడక్ట్ అనేది మ్యాక్సిమం అయినప్పుడు. ఓకేనా. సరే ఫస్ట్ వచ్చేదానికి లెట్ ద టూ నెంబర్స్ బి అని చెప్పి తీసుకుంటున్నా. ఆ టూ నెంబర్స్ నాకు తెలియదు కాబట్టి లెట్ ద టూ నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై అని చెప్పి అనుకుంటున్నా. ఓకేనా. ఆ టూ నెంబర్స్ని ఎక్స్ వై అనుకుంటున్నా. ఇప్పుడు నాకు ఏమిచ్చాడు సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ 26 అని ఇచ్చాడు. వాడు ఇచ్చింది ఏంటమ్మా ఆ టూ నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసరికి 26 అన్నాడు. సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు
26 కాబట్టి 26 రాసా. ఇప్పుడు వచ్చేతలకి ఏంది నెక్స్ట్ కండిషన్ వచ్చేతలకి ఏమన్నాడు, ప్రోడక్ట్ ఈజ్ మ్యాక్సిమం ఉన్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఈ 2 ఇంటూ చేయాలి, అంటే x ఇంటూ y అంటే xy. ఓకేనా, దీన్నే ఇప్పుడు f ఆఫ్ x అని చెప్పి తీసుకుంటున్నా. f ఆఫ్ x ఈక్వల్ టు xy. ఇప్పుడు సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ అంటే 26 అన్నాడు, అంటే x ప్లస్ వై ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే 26 అని అర్థం. ఓకేనా, దీని నుంచి ఇప్పుడు y అమైంది, y కావాలంటే x అటువైపు పంపించాలి. x కనుక అటువైపు వెళ్తే y ఒకటి వచ్చింది. x అటువైపు పంపిస్తే కనుక అప్పుడు 26 మైనస్ ఎక్స్, y వచ్చేతలకి 26 మైనస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ వై ప్లస్లో 26 మైనస్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు దీన్ని కొద్దిగా ముందులో తీసుకెళ్దాము. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 26 అంటే కనుక 26x, మధ్యలో మైనస్ ఉంది, x ఇంటూ x అంటే x². ఓకేనా, నీట్గా రాశాను. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. f ఆఫ్ xకి f డాష్ ఆఫ్ x 26 కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్సియేషన్ వచ్చేదానికి 1 మైనస్ x² డిఫరెన్సియేషన్ 2x. ఓకేనా, ఫైనల్గా ఏమొస్తుందమ్మా, f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 26 ఇంటూ 1 అంటే 26 మైనస్ 2x. ఓకేనా, లేకపోతే మధ్యలో ఇంకో స్టెప్ కనుక రాయాలనుకుంటే కనుక d/dx ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు 26 కాన్స్టెంట్ d/dx ఆఫ్ x మైనస్ d/dx ఆఫ్ x² రాయాలనుకుంటే రాయండి. ఓకేనా, f డాష్ ఆఫ్ x నీట్గా రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇంకోసారి డిఫరెన్సియేషన్ చేయాలి, ఎందుకంటే f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి. ఓకేనా, ఇంకోసారి డిఫరెన్సియేషన్ చేస్తే f డాష్ ఆఫ్ ఎక్స్కి f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అయితే 26 అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి 0, అంటే d/dx ఆఫ్ 26 మైనస్ 2 అనేది కాన్స్టెంట్ d/dx ఆఫ్ x. ఓకేనా, f డబుల్ డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 26 కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 2 ఇంటూ d/dx ఆఫ్ x అంటే 1. ఫైనల్గా f డబుల్ డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. ఓకేనా, f డబుల్ డాష్ ఆఫ్ x ఎంత వచ్చిందమ్మా, మైనస్ 2 వచ్చింది. నౌ ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా, మ్యాక్సిమా మినిమా ఏ పాయింట్స్ దగ్గర వచ్చిందో మనం తెలుసుకోవాలంటే కనుక f డాష్ ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వల్ చేయాలి, అంటే దీన్ని 0కి ఈక్వల్ చేయాలి. f డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 26 మైనస్ 2x. సరే, f డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. f డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 26 మైనస్ 2x ఈక్వల్ టు 0. మైనస్ 2x అటువైపు వెళ్తే ప్లస్ 2x అయింది, కాబట్టి 26 ఈక్వల్ టు 2x. 2 1 జార్ 2 13 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా x ఈక్వల్ టు 13, కాబట్టి x వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 13 వచ్చింది. x వాల్యూ ఎంత వచ్చింది, 13 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ x వాల్యూ దగ్గర f డబుల్ డాష్ ఆఫ్ x కనుక్కోవాలి. నౌ f డబుల్ డాష్ ఆఫ్ x ఎట్ x ఈక్వల్ టు 13. f డబుల్ డాష్ ఆఫ్ x మనకి ఎంత వచ్చింది వాల్యూ, మైనస్ 2 వచ్చింది కాబట్టి మైనస్ 2 రాశాను. ఎట్ x ఈక్వల్ టు 13. ఇప్పుడు దీంట్లో ఇదంతా ఏందమ్మా, f డబుల్ డాష్ ఆఫ్ x, దీంట్లో x ఉన్న దగ్గర 13 పెట్టాలి. ఓకేనా, 13 పెడదాం. అసలు ఎక్సే లేదు కాబట్టి నువ్వేం పెట్టే పని లేదు, అక్కడ ఉంది యాస్ట్ ఇదరే, మైనస్ 2 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు f డబుల్ డాష్ ఆఫ్ x అనేది మైనస్ 2 వచ్చింది. f డబుల్ డాష్ ఆఫ్ x అంటే మైనస్ 2 అంటే ఏంది, 0 కన్నా పెద్ద చిన్నదా, 0 కన్నా చిన్నది. అంటే 0 కన్నా చిన్నది అంటే లెస్ దాన్ 0. కాబట్టి ఇప్పుడు f డబుల్ డాష్ ఆఫ్ x అనేది లెస్ దాన్ 0 అయింది. లెస్ దాన్ 0 అయిందంటే కనుక f ఈజ్ మ్యాక్సిమం. లెస్ దాన్ 0 వచ్చిందంటే f ఈజ్ మ్యాక్సిమం. ఎక్కడ, ఎట్ x ఈక్వల్ టు 13. మరి x వాల్యూ అనేది 13 దగ్గర వచ్చేసరికి ఫంక్షన్ అనేది మ్యాక్సిమం అని చెప్పి తెలిసిపోయింది. వాడు కండిషన్ ఏమని వచ్చాడు, ప్రొడక్ట్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు. ఇదిగో మ్యాక్సిమం వచ్చేసిందిగా. ఎక్కడ వచ్చింది, x ఈక్వల్ టు 13. మరి y ఏమైంది, దేర్ ఫోర్ y ఈక్వల్ టు 26 మైనస్ ఎక్స్. అక్కడ స్టార్టింగ్లో ఉంది కదమ్మా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, కాబట్టి 26 మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత, 13 కాబట్టి 13 అని చెప్పి రాశాను. ఫైనల్గా 26 మైనస్ 13 అంటే 13. కాబట్టి ఫైనల్గా దేర్ ఫోర్ ద టూ నెంబర్స్ ఆర్ ఎక్స్ వాల్యూ 13, వై వాల్యూ కూడా 13. దేర్ ఫోర్ ద టూ నెంబర్స్ ఆర్ 13, ఓకేనా. 26ని బై 2 చేసేయటమే. 26లో సగం ఏదైతే ఉంటుందో అయ్యే ఆన్సర్లు వస్తాయి. 26లో సగం ఎంత, 13 కాబట్టి 13, అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఈ విధంగా చేయాలి. కండిషన్ అనేది వాడు మ్యాక్సిమం చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇదిగో మ్యాక్సిమం చెప్పి చేశాను. అయితే ఆ 2 నెంబర్స్ ఎక్కడ, 13, దగ్గర. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఓకే, ఇంకా ఈ మోడల్లో ఇంకా ఎన్ని సమ్స్ ఇచ్చినా కానీ ఇంక ఇదే మోడల్లో చేసేయటమే. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు 2x³ మైనస్ 9x² ప్లస్ 12x ప్లస్ 15. f ఆఫ్ x అనే ఫంక్షన్ ఇచ్చాడు. అయితే ఈ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఏంటిదో కనుక్కోమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలంటే మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమన్నా, మినిమం వాల్యూ కనుక్కోమన్నా, ఇందాకట్లాగానే
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ కనుక్కోవాల్సిందే. ఓకేనా, ఫస్ట్ కనుక్కుంటున్నాను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాను, ఇప్పుడు డెరివేటివ్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, 2 అనేది కాన్స్టెంట్, ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x², తర్వాత -9 ఉంది కాబట్టి -9 రాశాను. x² డిఫరెన్షియేషన్ 2x ప్లస్ 12, ఎక్స్కి వచ్చేసరికి 1, 15 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 3 జార్ అంతమ్మా 6, పక్కన x² ఉంది కాబట్టి x² రాశాను, -9 2 జార్ 18, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాశాను, ప్లస్ 12 × 1 అంటే 12. ఓకేనా, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నీట్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేయండి, అప్పుడు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, 6 అనేది కాన్స్టెంట్, x² 2x, -18 × xకి 1, 12 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఏమొస్తుంది, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 2 జార్ అంతమ్మా 12, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, -18 × 1 అంటే 18. ఓకేనా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా మ్యాక్సిమా మినిమా కనుక్కోవాలి. ఏ పాయింట్స్ దగ్గర వచ్చిందో మనకు తెలియదు. ఓకేనా, అది కనుక్కోవాలంటే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వల్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదమ్మా, దీన్ని 0కి ఈక్వల్ చేస్తే కనుక 6x² -18x ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఓకేనా, దీన్ని ఇప్పుడు క్యాషువల్లో డైరెక్ట్గా కొట్టేసండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమైనా వచ్చింది, 6x² -18x ప్లస్ 12 ఈక్వల్ టు 0. దీని నుంచి మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ తీసుకొని రావాలి. ఇది మొత్తం మీరు చేయాల్సిన అవసరం లేదు, నేను సింపుల్గా క్యాషువల్లో చెప్తాను. క్యాషువల్లో చేస్తే సరిపోతుంది. క్యాషువల్లో కొట్టి డైరెక్ట్ వాల్యూస్ వేసేయండి. ఇక్కడ మోడ్ అని ఉంది కదా, ఆన్ చేసుకోండి. ఫస్ట్ మోడ్ అని నొక్కుతూ ఉండండి. ఈక్వేషన్స్ అని వచ్చింది. ఈక్వేషన్ ఆపరేట్ అవ్వాలంటే కనుక 1 నొక్కండి. 1 నొక్కగానే ఇదిగో ఇలా అన్నౌన్స్ అని పడింది. అన్నౌన్స్ కాదు, ఇది డిగ్రీ అమ్మ. డిగ్రీ కావాలంటే కనుక ఇదిగో ఇటువైపు యారో మార్క్ ఉంది, అంటే అటువైపు యారో మార్క్ వెళ్ళాలంటే కనుక ఇది నొక్కాలి. ఓకేనా, దీని యొక్క డిగ్రీ ఎంత, హైయెస్ట్ పవర్ ఎంత 2 కాబట్టి దీని యొక్క డిగ్రీ 2ఆ 3ఆ అని అడుగుతుంది. దీని యొక్క డిగ్రీ ఎంత 2 కాబట్టి 2 మీద నొక్కండి. అప్పుడు ఏ క్వశ్చన్ మార్క్ అంటే ఏ వాల్యూ పంపించండి అని అడుగుతుంది. ఏ వాల్యూ అంటే కనుక x²కి ముందున్న వాల్యూ. x² ముందులో ఏముంది 6 ఉంది కాబట్టి 6 నొక్కండి, ఈక్వల్ టు నొక్కండి. ఈక్వల్ టు నొక్కగానే ఏ వాల్యూ 6 వెళ్ళిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ అడుగుతుంది, బి క్వశ్చన్ మార్క్ అంటే బి వాల్యూ అడుగుతుంది. బి వాల్యూ అంటే ఎక్స్కు ముందులో ఉన్న వాల్యూ. ఎక్స్కు ముందులో ఏముంది -18 ఉంది, అంటే -118 నొక్కాను. ఈక్వల్ టు నొక్కగానే బీలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సి వాల్యూ ఇవ్వమని అడుగుతుంది. సి వాల్యూ ఎంత, సి వాల్యూ అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ ఎంత 12 కాబట్టి 12 నొక్కండి, 1 2 నొక్కండి. ఈక్వల్ టు నొక్కగానే సిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఒక ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. మళ్ళీ ఈక్వల్ టు నొక్కితే కనుక రెండో ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఒకటేమన్నా 2 వచ్చింది, రెండోది వచ్చేసరికి 1 వచ్చింది. ఈ విధంగా క్యాషువల్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా ఎక్స్ వాల్యూస్ వచ్చేసరికి 2, 1 వచ్చినాయి. ఓకేనా, అంటే ఒక వాల్యూ ఎక్స్ వాల్యూ 2, ఇంకో వాల్యూ వచ్చేసరికి ఎక్స్ వాల్యూ 1. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండు వాల్యూస్ దగ్గర ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అని సెట్ చేయాలి. ఓకేనా, నౌ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఓకేనా, ఇదొక కేసు. నెక్స్ట్ వచ్చేసరికి నౌ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. నాకు ఇక్కడ రెండు వాల్యూస్ వచ్చినాయి. ఒక వాల్యూ ఏమన్నా x ఈక్వల్ టు 2, రెండో వాల్యూ వచ్చేసరికి x ఈక్వల్ టు 1. ఇందాక చూపించా కదా క్యాషువల్లో. అయితే నాకు ఇప్పుడు క్వశ్చన్లో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇందాక కనుక్కున్నా కదా, ఎంత ఉందమ్మా, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 12x -18 కాబట్టి ఇది రాసుకుంటున్నా. ఇక్కడ రాస్తున్నా 12x -18 రాశాను, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఓకేనా, దీంట్లో ఎక్స్ ప్లేస్లో 2 పెడితే కనుక 12 × 2 -18, 12 2 జార్ ఎంత 24 -18, 24 -18 అంటే 6. 6 అనేది గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0నా, 6 అనేది గ్రేటర్ దాన్ 0. కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర గ్రేటర్ దాన్ 0 వచ్చింది. గ్రేటర్ దాన్ 0 వస్తే కనుక ఎఫ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అంటే కనుక ఎఫ్ ఈస్ మినిమం ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఫంక్షన్ అనేది మినిమం. మరి మినిమం వాల్యూ కావాలంటే కనుక ఎక్స్ ఈక్వల్ 2 దగ్గర కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 కనుక్కుంటే సరిపోతుంది. ఎఫ్ ఆఫ్ 2 ఏమైందంటే మినిమం వాల్యూ అవుతుంది. మరి ఎఫ్ అంటే ఇదే కదమ్మా, ఎఫ్ అంటే ఇది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ ఉన్న దగ్గరలా 2 పెట్టుకుంటే ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది. కాబట్టి దాని ప్లేస్లో ఎక్స్ ఉన్న దగ్గర 2 పెడతాను. 2 × 2 క్యూబ్ -9 × 2 స్క్వేర్ ప్లస్ 12 × 2 ప్లస్ 15. ఓకేనా,
ఓకేనా. ఇదమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x³ మైనస్ 9x² ప్లస్ 12x ప్లస్ 15. దాంట్లో x1 దగ్గర 2 పెట్టుకున్నాను, ఎందుకంటే x = 2 దగ్గర మినిమం వాల్యూ వస్తుంది. మరి మినిమం వాల్యూ కనుక్కోవాలంటే f(2) రాయాలి. కాబట్టి 2 × 2³ అంటే 8 మైనస్ 9 × 2² అంటే ఎంత 4, కాబట్టి 4 ప్లస్ 12 2 ఎంత 24 ప్లస్ 15. వీటిని 2 × 8 అంటే కనుక 16 మైనస్ 36, 9 4 36 ప్లస్ ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే కనుక ఎంత వచ్చింది 39. దీన్ని సపరాక్షన్ చేస్తాను -20. ఓకేనా. -20 ప్లస్ 39 అంటే కనుక 19. ఓకేనా 19. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ దీన్ని చేద్దాం. నౌ f" ఆఫ్ ఎక్స్ ఎట్ x = 1. ఓకేనా. f" ఆఫ్ ఎక్స్ అంటే ఏంది 12x మైనస్ 18 ఎట్ x = 1. ఇప్పుడు x1 దగ్గర 1 పెడితే కనుక 12 × 1 మైనస్ 18. 12 × 1 అంటే 12 మైనస్ 18. 12 మైనస్ 18 అంటే ఎంత 12 మైనస్ 18 అంటే -6. -6 అనేది 0 కన్నా పెద్దదా 0 కన్నా చిన్నదా? 0 కన్నా చిన్నది, అంటే <0. ఇప్పుడు f" ఆఫ్ ఎక్స్ అనేది x = 1 దగ్గర కనుక్కుంటే కనుక <0 వచ్చింది. <0 వచ్చిందంటే ఫంక్షన్ ఈజ్ మ్యాక్సిమం ఎక్కడ ఎట్ x = 1. x = 1 దగ్గర ఫంక్షన్ అనేది మ్యాక్సిమం వచ్చింది. మరి మ్యాక్సిమం వాల్యూ కావాలంటే కనుక f ఆఫ్ x = 1 కాబట్టి f(1). f ఆఫ్ x అంటే ఏంది 2x³ కాబట్టి 2 మైనస్ 9x² అంటే 9 × 1² ప్లస్ 12x అంటే 12 × 1 ప్లస్ 15. f ఆఫ్ x ప్లేస్లో అంటే x1 దగ్గర 1 పెట్టాను, అప్పుడు 2 × 1³ అంటే 1 మైనస్ 9 × 1² అంటే 1, 12 × 1 అంటే 12, తర్వాత 15 ఉంది కాబట్టి 15 రాశాను. 2 × 1 అంటే ఎంత 2 మైనస్ 9. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతమ్మా 27 కాబట్టి 27 అని చెప్పి రాశాను. నెక్స్ట్ వచ్చేతలకి ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక సరే 27 ప్లస్ 2 అంటే ఎంత 29. 29 మైనస్ 9 అంటే కనుక 20. కాబట్టి ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేసామనుకున్నాం 27 ప్లస్ 2 అంటే 29. 29 మైనస్ 9 అంటే కనుక 20. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ వచ్చేతలకి 20, మినిమం వాల్యూ వచ్చేతలకి 19. కాబట్టి ఈ విధంగా చేయాలి సమ్స్ వచ్చేతలకి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమ్ డీటో థర్డ్ క్వశ్చన్ లానే ఇంకో క్వశ్చన్ చెప్తే ఇంకా క్లారిటీగా ఉంటుందని చెప్పి ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను. ఫైండ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ f ఆఫ్ x = 4x³ మైనస్ 18x² ప్లస్ 24x మైనస్ 7. ఓకేనా. ఇది ఇచ్చాడమ్మ ఫంక్షను. అయితే దీనికి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాశాను. ఇప్పుడు f' ఆఫ్ x f" ఆఫ్ x కనుక్కుందాం. ఓకేనా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. f ఆఫ్ xకి డెరివేటివ్ f' ఆఫ్ x. 4 అనేది కాన్స్టెంట్, x³ డిఫరెన్షియేషన్ 3x², మైనస్ 18 ఉంది కాబట్టి మైనస్ 18 రాశాను. x² డిఫరెన్షియేషన్ 2x ప్లస్ 24 ఉంది కాబట్టి 24 రాశాను. xకి డిఫరెన్షియేషన్ 1 మైనస్ 7 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకేనా. నెక్స్ట్ వచ్చేదానికి దీన్ని కొద్దిగా నీట్గా రాస్తే f' ఆఫ్ x = 4 3 జార్ అంత 12 x² మైనస్ 18 2 జార్ అంత 36 x ఉంది కాబట్టి x ప్లస్ 24 × 1 అంటే 24. ఓకేనా. ఈ విధంగా వచ్చింది f' ఆఫ్ x నీట్గా రాశాను. నెక్స్ట్ వచ్చేదానికి దీన్ని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఎందుకంటే f" ఆఫ్ x కోసం ఇంకోసారి చేస్తున్నా. ఓకేనా. అప్పుడు f" ఆఫ్ x = 12 × x² ఎంత అమ్మా 2x మైనస్ 36 × xకి వచ్చేతలకి 1, 24 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి f" ఆఫ్ x = 12 2 జార్ ఎంత 24 కాబట్టి 24, x ఉంది కాబట్టి x మైనస్ 36 × 1 అంటే 36. కాబట్టి ఫైనల్గా f' ఆఫ్ x అనేది వచ్చింది, f" ఆఫ్ x అని ఇది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఏం చేయాలంటే ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా f' ఆఫ్ x = 0. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఏ పాయింట్స్ దగ్గర వచ్చిందో మనం చెప్పాలంటే కనుక f' ఆఫ్ xని 0కి ఈక్వల్ చేయాలి. f' ఆఫ్ xని 0కి ఈక్వల్ చేయాలి. ఓకేనా. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా f' ఆఫ్ x = 0. ఇక్కడ f' ఆఫ్ x అంటే ఏంది, f' ఆఫ్ x అంటే ఏమొచ్చిందమ్మా ఇదేగా 12x² మైనస్ 36x ప్లస్ 24 కాబట్టి అది రాద్దాం. 12x² మైనస్ 36x ప్లస్ 24 = 0. ఓకేనా. అది కాబట్టి అది రాశాను. నెక్స్ట్ వచ్చేదానికి ఇప్పుడు దీన్ని క్యాషువల్లో కొట్టేద్దాం వాల్యూస్. ఇలా ఆన్ చేయండి, ఫస్ట్ మోడ్ నొక్కుతూ ఉండండి. నొక్కాను, ఇక్కడ ఈక్వేషన్స్ అనబడింది. ఈక్వేషన్ అనేది ఆపరేట్ అవ్వాలంటే కనుక 1 నొక్కాలి కాబట్టి 1 నొక్కాను. ఇలా అన్నోన్స్ అనబడింది, కానీ ఇది మనకి అన్నోన్ ఫార్మాట్ కాదు, డిగ్రీ ఫార్మాట్. ఓకేనా.
ఇటువైపు యారో మార్క్ కనపడుతుంది కదా, అంటే ఈ యారో మార్క్ అప్లై అవ్వాలంటే ఇది నొక్కాలి. నొక్కగానే డిగ్రీ అని వచ్చింది. దీని యొక్క డిగ్రీ ఎంత? హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత అంటే 2, కాబట్టి 2 నొక్కండి. నొక్కగానే ఏ వాల్యూ అడుగుతుంది. ఏ వాల్యూ అంటే x² ముందర ఉన్న వాల్యూ ఎంత ఉంది? 12 ఉంది కాబట్టి 1 2 నొక్కాను. ఈక్వల్ టు నొక్కండి. ఈక్వల్ టు నొక్కగానే ఏలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ అడుగుతుంది. బి అంటే ఎంత? -36 కాబట్టి -3 6 నొక్కా. ఈక్వల్ టు నొక్కాను. బీలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సి వాల్యూ అడుగుతుంది. సి వాల్యూ అంటే 24 కాబట్టి 24 నొక్కాను. ఈక్వల్ టు నొక్కాను, అంటే సిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్గా ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత అని ఇచ్చింది? 2 అని ఇచ్చింది. రెండో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 1 అని ఇచ్చింది. ఓకేనా? కాబట్టి ఫైనల్గా ఎక్స్ వాల్యూ, ఒక ఎక్స్ వాల్యూ ఉన్నట్టు రెండో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 1. ఈ విధంగా క్యాష్లో డైరెక్ట్ కొట్టేసేయండి. ఇప్పుడు నౌ f'(x) ఎట్ x = 2. ఓకేనా? ఇలా వచ్చింది. ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం అయితే మినిమం అవుతుందో మనం చెప్పలేం. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం చెప్పగలుగుతాం. ఓకేనా? ఇది ఒక కేసు. రెండో కేసు వచ్చేసరికి నౌ f'(x) ఎట్ x = 1. ఓకేనా? ఇదేమన్నా x = 2 దగ్గర, ఇదేమన్నా x = 1 దగ్గర. f'(x) అంటే ఏమొచ్చింది? ఇందాక మనం కనుక్కుంటే f'(x) అంటే 24x - 36. కాబట్టి అది రాస్తున్నాను. ఇక్కడ రాస్తే అప్పుడు 24x - 36 ఎట్ x = 2. ఓకేనా? ఎక్స్ ప్లస్లో 2 పెడితే 24 × 2 - 36. 24 × 2 అంటే 48 - 36. 48 - 36 అంటే 12, అంటే >0. ఓకేనా? ఎంత వచ్చిందమ్మా? >0. 12 అనేది 0 కన్నా పెద్ద కాబట్టి >0 అని చెప్పేస్తా. f'(x) కనుక్కుంటే >0 వచ్చింది. అంటే f ఈజ్ >0 వచ్చింది కాబట్టి f ఈజ్ మినిమం ఎక్కడ? ఎట్ x = 2. x = 2 దగ్గర మినిమం వచ్చింది. ఓకేనా? మరి ఇప్పుడు మినిమం ఎక్కడ వచ్చింది? x = 2 దగ్గర. కాబట్టి మినిమం వాల్యూ ఏమవుతుందంటే, మినిమం వాల్యూ ఏమైందంటే f(2) అవుతుంది. ఇక్కడ ఏదైతే వచ్చిందో అది f(2). మరి f(x) అంటే ఏంది? f(x) అంటే ఏంది? ఇదేనా? 4x³ - 18x² + 24x - 7. కాబట్టి 4x³ x ప్లస్లో 2 రాశాను. 4 × 2³ -18x². 18 × x². x ప్లస్లో 2 రాయాలి కాబట్టి 2² + 24x అంటే 24 × x. x ప్లస్లో 2 రాశాను. తర్వాత -7. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? 4 × 2³ అంటే 8 -18 × 2² 2² అంటే ఎంత? 2² అంటే 4 + 24 × 2 అంటే కనుక 48 -7. ఓకేనా? ఫైనల్గా 4 8 జార్ ఎంతమ్మా? 32 కాబట్టి 32 -18 4 జార్ ఎంత? 72 + 48 - 7 అంటే కనుక 41. ఓకేనా? దీని మొత్తాన్ని వాల్యూ కనుక కనుక్కుంటే కనుక మనకేమొచ్చిందంటే 32 - 72 + 41 కనుక్కుంటే కనుక ఏమొస్తుందంటే 1 వచ్చిద్దమ్మా. ఓకేనా? 1 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా కనుక్కుందాం. దీనికి కూడా నౌ f'(x) ఎట్ x = 1. f'(x) అంటే ఏంది? 24x - 36 ఎట్ x = 1. ఓకేనా? ఇప్పుడు దీంట్లో x ప్లస్లో 1 పెడితే కనుక 24 × 1 - 36. 24లోంచి కనుక 24 × 1 అంటే 24 - 36. 24 - 36 అంటే కనుక -12, అంటే <0 వచ్చింది. నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే కనుక 0 కన్నా తక్కువ కాబట్టి <0 వచ్చింది. <0 వచ్చిందంటే కనుక f ఈజ్ మ్యాక్సిమం ఎక్కడ? ఎట్ x = 1. x = 1 దగ్గర ఫంక్షన్ ఏమైందంటే మ్యాక్సిమం అయింది. మరి మ్యాక్సిమం వాల్యూ కావాలంటే కనుక f(1) అంటే f(x) మనకి ఇచ్చిన క్వశ్చన్లో f(x) వాల్యూలో x ప్లేస్లో 1 పెట్టాలి. x ప్లేస్లో 1 పెడితే కనుక అప్పుడు 4 × x³. x ప్లేస్లో 1 పెడితే కనుక 4 × 1³ -18 × x² ఉంది కాబట్టి 1² + 24x ఉందమ్మా. తర్వాత x ప్లేస్లో 1 రాసాను. తర్వాత -7. 4 × 1³ అంటే 1, 18 × 1² అంటే 1, 24 × 1 అంటే 24, తర్వాత -7 ఉంది. 4 × 1 అంటే 4 -18. దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 24 - 7 అంటే కనుక 17. ఓకేనా? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? -1. -1 + 4 అంటే కనుక 3. కాబట్టి ఫైనల్గా మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి ఎంతమ్మా? మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి 3. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో సమ్ చెప్పుకుందాము. ఈ మోడల్ సమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఆఫ్ మ్యాక్సిమం ఏరియా హ్యావింగ్ ఏ పెరిమీటర్ ఆఫ్ 36 feet అన్నాడు. ఓకేనా? అయితే డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు. డైమెన్షన్స్ అంటే కనుక లెంత్ బ్రెడ్త్ కనుక్కోమన్నాడు. ఇక్కడ కండిషన్ ఏమని ఇచ్చా అంటే మ్యాక్సిమం ఏరియా అనేది మ్యాక్సిమం అయినప్పుడు
డైమెన్షన్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఏ విధంగా ఉంటాయో చెప్పమన్నాడు. ఓకేనా. అయితే పెరిమీటర్ అనేది 36 feet అన్నాడు. ఓకేనా. లెట్ లెంత్ లేకపోతే ఎక్స్ అండ్ వై బి ది ఎక్స్ అండ్ వై బి ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకేనా. ఎక్స్నే ఉన్న లెంత్ అనుకున్నాను, వైనే ఉన్న బ్రెడ్త్ అనుకున్నాను. ఓకేనా. అయితే ఇక్కడ నాకు ఏమిచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు కదా. పెరిమీటర్ ఎంత అన్నాడమ్మా, గివెన్ పెరిమీటర్ వచ్చేసరికి 36 feet అన్నాడు. ఓకేనా. పెరిమీటర్ అంటే మామూలు ఫార్ములా ఏంది, 2 into లెంత్ ప్లస్ బ్రెడ్త్, 2/L+B. లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ ఏమన్నా ఎక్స్ అనుకున్నాను, బ్రెడ్త్ ఏమన్నా వై అనుకున్నాను. కాబట్టి 2/x+y = 36. 2 1 jar 2 18 jar. ఫైనల్గా x+y వచ్చేసరికి 18 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వాడు ఏమన్నాడు, ఏరియా అనేది మ్యాక్సిమం అన్నాడు. ఏరియా అంటే ఫార్ములా వచ్చేసరికి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా అంటే ఫార్ములా వచ్చేసరికి ఏందమ్మా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మరి ఇక్కడ ఏరియాని నేను ఏరియా ఇక్కడ లెంత్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్, బ్రెడ్త్ అంటే వై కాబట్టి XY అయింది. దీన్నే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే f(x, y) f(x) అని చెప్పి అనుకుంటున్నా. చెప్తున్నా f(x) అనుకుంటున్నా ఈ ఫంక్షన్ని. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు y ఏమైంది, y కావాలంటే ఎక్స్ని ఇటువైపు తీసుకొని రండి. అప్పుడు 18 - x. ఇప్పుడు రెండో సమ్ చేసాం కదా, రెండో సమ్ చేసిన విధంగానే దీన్ని చేయాలి. ఇక్కడ ఇప్పుడు y ప్లేస్లో ఏం రాయొచ్చు, 18 - x అని చెప్పి రాయొచ్చు. రాస్తే కనుక అప్పుడు x × 18 - x. ఇదేంటి f(x). ఓకేనా. ఇప్పుడు రెండో క్వశ్చన్ లాగానే దీన్ని చేసేసి లెంత్ బ్రెడ్త్ అంటే x y వాల్యూస్ కనుక్కోవాలి. x × 18 అంటే కనుక 18x - x × x అంటే కనుక x². ఇదంతా దేని వాల్యూ, f(x) వాల్యూ. ఇప్పుడు నేను దీనికి డిఫరెన్షియేషన్ చేసి f'(x) కనుక్కుంటాను. దాని తర్వాత ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేసి f'(x) కనుక్కుంటాను. f(x) డెరివేటివ్ చేస్తే f'(x), 18 కాన్స్టెంట్, x 1, x² ఎంతమ్మా 2x. ఫైనల్గా f'(x) ఏమొస్తుంది, 18 - 2x వస్తుంది. ఓకేనా. దీనికి మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే కనుక అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే f'(x) అవుతుంది. f'(x) అనేది f'(x) అయితే డిఫరెన్షియేషన్ చేస్తే 18 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0, -2 కాన్స్టెంట్, xకి వచ్చేసరికి 1. ఫైనల్గా f'(x) = -2 × 1 అంటే -2. ఓకేనా. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా. ఇప్పుడు మ్యాక్సిమా మినిమా ఎక్కడ వచ్చిందో కనుక్కుందాం. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమం వస్తే మ్యాక్సిమం అని రావాలి, లేకపోతే మినిమం అని రావాలి. ఓకేనా. ఏదో ఒకటి వచ్చింది, 2 అయినా రావచ్చు వచ్చిన పాయింట్స్ని బట్టి. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా కనుక్కోవడానికి ఏం చేయాలంటే f'(x) = 0. ఇక్కడ f'(x) అంటే ఏంది, ఇదేనా f'(x) అంటే 18 - 2x కాబట్టి దాన్ని 0కి ఈక్వల్ చేయండి. 18 - 2x = 0. ఓకేనా. దీని నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి -2x అటువైపు వెళ్ళింది అనుకున్నా, అప్పుడు 18 = 2x. 2 1 jar 2 9 jar క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా x = 9. x = 9 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే నౌ f'(x) ఎట్ x = 9 దగ్గర. ఎందుకంటే x = 9 వచ్చింది కదా, మన f'(x) 0కి ఈక్వల్ చేస్తే మనకి x వాల్యూ ఎంత వచ్చింది, x వాల్యూ 9 వచ్చింది. కాబట్టి ఈ 9 దగ్గర f'(x) అనేది కనుక్కోవాలి. f'(x) అంటే -2 కాబట్టి -2 రాశాను. ఎట్ x = 9 అంటే దీని ప్లేస్లో x ఉన్న దగ్గర 9 పెట్టాలి. మరి ఇక్కడ x లేదుగా, ఇంక నువ్వేం పెట్టే పని లేదు, -2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ -2 అనేది > 0నా <0నా, 0 కన్నా పెద్ద 0 కన్నా చిన్నదా, -2 అనేది 0 కన్నా చిన్నది అంటే <0. <0 అంటే f ఈజ్ మ్యాక్సిమం ఎట్ x = 9. f అంటే ఏంది ఇక్కడ, ఏరియా కాబట్టి దేర్ఫోర్ ఏరియా ఈజ్ మ్యాక్సిమం. f(x) అంటే ఏంది, f(x) అంటే ఏరియానమ్మా. స్టార్టింగ్లో మీరు కూడా నాతో పాటు ప్యారల్గా రాస్తుంటే కనుక మీకు అర్థమయ్యేది. ఓకేనా. మ్యాక్సిమం ఎట్ x = 9. మరి x = 9 అయితే మరి y ఏమైద్ది, y కావాలంటే కనుక 18 - x. ఓకేనా. స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ x ప్లేస్లో 9 రాస్తే కనుక 18 - 9 అంటే 9. కాబట్టి దేర్ఫోర్ డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ లెంత్ అండ్ బ్రెడ్త్. అంటే లెంత్ అంటే 9, బ్రెడ్త్ అంటే 9 కాబట్టి 9, 9. ఓకేనా. ఈ విధంగా కనుక్కోవాలి. డైమెన్షన్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఏమైంది, 9, 9 అవుతుంది. ఓకేనా. ఈ విధంగా సమ్స్ అనేది ఇప్పుడు 5 క్వశ్చన్లు చెప్పా కదా, ఈ 5 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం ఎక్కువ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్.
అవి వచ్చే తలిగి పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ప్రస్తుతానికి మాత్రం ఇంతవరకు బాగా నేర్చుకోండి ఫస్ట్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.